ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 22వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. మహారాజు గారిని ఎవరో అడిగారు, నేను ఇక్కడ ఈ గది, ఇక్కడున్న జనము, మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మీరు కూడా చూస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా అంటే, మహారాజు గారు ఏమీ లేదు, నేను చూస్తాను, కానీ ప్రతిదానికి మనస్సులో మరిన్ని చిత్రాలను కల్పించుకోను, వాటన్నిటినీ మంచి చెడు అనే నిర్ణయాలు తీసుకోను, వాటిని వర్ణించటము, వాటికి విలువ కట్టటము చేయను, ఊరక చూస్తాను. నాకు ఈ విధంగా ఆ విధంగా అనే చూపు లేదు అన్నారు. అంటే జ్ఞాని ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తాడు అనే దాని యొక్క వివరణ వచ్చిందండి ఇందులో. తరువాత మరొక ప్రశ్న, నేను నా అవ్యక్త మనస్సుతో ఎట్లా వ్యవహరించగలుగుతాను? ఇక్కడ అవ్యక్త మనస్సు అంటే కారణ శరీరం, మనకు తెలియబడకుండా లోపల పనిచేస్తూ తక్కిన అవయవాలని పై కనిపించే మనస్సుని పని చేయిస్తూ ఉండేటటువంటిది. వాసనలు, సంస్కారాలు అవి కూడా అవ్యక్త మనస్సులోనే ఉంటాయి. ఈయన అడుగుతున్నాడు, ఏంటి అది మనకు ఎట్లా తెలుస్తుంది, దాంతో ఎట్లా వ్యవహరించాలి? అవ్యక్తం అంటేనే తెలియబడనిది, మరి ఎట్లాగూ అంటే మహారాజు గారు చెప్తున్నారు, నేను అన్న భావాన్ని ఏకాగ్రతతో చూస్తూ ఉండు, నీవు ఉన్నావు అని గుర్తించు, నిన్ను నీవు నిరంతరంగా పరిశీలించుకుంటూ ఉండు. అప్పుడు ఆ అవ్యక్త మనస్సు వ్యక్త మనస్సులోకి ప్రవహించటం మొదలవుతుంది. ప్రత్యేకంగా ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. అంటే పరిశీలించటం మొదలు పెడితే అంతకు ముందు మనకు మనస్సులో ఇవున్నాయని తెలియబడకుండా ఉండేటటువంటి సంస్కారాలు, వాసనలు క్రమక్రమంగా బయటకు వస్తూ ఉంటాయి. ఓహో, ఇదుందా లోపల మనస్సులో అని అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అది అవ్యక్త మనస్సు వ్యక్తంలోకి రావటం. తరువాత ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టే ఒక ముఖ్యమైన మాట చెప్పారు. వ్యక్తి అంటే అహంకారం అనేది సాక్షిలో కలుస్తుంది, ఆ సాక్ష్యము శుద్ధ చైతన్యంలో కలుస్తుంది. ఆ శుద్ధ చైతన్యం ఉత్త ఉనికి, శుద్ధమైన ఉనికి అంటే చెప్పడానికి వీల్లేంది ఏదో ఉంటుంది, అందులో కలుస్తుంది. ఏ విధమైన బాహ్య వ్యవహారం కూడా అంతరంగంలో ఉండే ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగించదు. పూజలు, ప్రార్థనలు మొదలైనవన్నీ పై పొరలలో మాత్రమే ఉంటాయి. లోతుగా ఆత్మను అంటే అంతరాంతరాలలో ఉన్న ఆత్మను చూడాలంటే మరింత లోతైన ధ్యానం అవసరమవుతుంది. కొన్ని సందర్భాల్లో ధ్యానం ఎందుకు, నువ్వు అదే ఉన్నావు అంటారు. ఈ సందర్భంలో బాగా
లోతైన ధ్యానం కావాల్సిందే అంటున్నారు. ఒకరి ప్రశ్న, చైతన్యాన్ని అంటే వ్యక్తి చైతన్యం, అహంకారంలో ఉండే చైతన్యం, దాన్ని దాటిపోవడం ఎలాగా అని అడిగితే, మాటలు ప్రశ్నలు ఇవన్నీ మనస్సులో పుడుతూ ఉంటాయి, నిన్ను అక్కడే కట్టిపడేస్తాయి. మనస్సుకి అతీతంగా పోవాలంటే నువ్వు మౌనంగా శాంతంగా ఉండాలి. శాంతం మౌనం, మౌనం శాంతం అన్నారు. అంటే వాచా వేదాంతం, శుష్క తర్కం ఇవన్నీ పైపైనే ఉంటాయి. లోతైన ధ్యానం చేసి నిన్ను నువ్వు చూసుకోవాలి. దానికోసం మౌనం అనేది అలవాటు కావాలి అన్నారు. మరి ప్రశ్నించకపోతే నేనేం చేయాలి అని అడిగితే, ఏమీ చెయ్యక్కర్లేదు, ఓరక వేచి ఉండు. అంటే మౌనంగా వేచి ఉంటే, అంటే చూస్తూ ఉంటే నీ స్వరూపం తనంతట తాను బయటపడుతుంది. మాటలకి ఉండే ఉపయోగం కొంత పరిమితుల్లోనే ఉంటుంది, అంటే కాస్త ఉపయోగపడుతుంది, కానీ వాటికి అతీతంగా వెళ్ళాలి. అంటే నువ్వు వాటిని వదిలివేయవలసి ఉంటుంది. కేవలం మౌన సాక్షిగా ఉండాలి. ఇవి కూడా సందర్భాన్ని చెప్పే మాటలండి. కొంతమందికి ప్రశ్నించండి, మననం చేయండి, విచారణ చేయండి, ఒకరికొకరు చెప్పుకోండి, ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో చెప్పారు, అన్నిటినీ వదిలేసి మౌనంగా ఊరకు ఉండు. అప్పుడు అసలైన సాక్షి ఏంటో నీ అనుభవంలోకి వస్తుంది. తరువాత మాలాగే మీరు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్ని అనుభవిస్తూ ఉంటారా అని అడిగితే మహారాజు గారు అన్నారు, ఆ 3 అవస్థలు కూడా నాకు నిద్రయే. నా మెలకువ స్థితి వాటికి అతీతమైనటువంటిది. ఇక్కడ గమనించాల్సిందేంటి, 3 అవస్థలు నిద్ర లాంటివే. అంటే నేను సరిగ్గా పట్టించుకోను, నాకు వాటి యొక్క అవసరము లేదు. మరి నా యొక్క అసలు మెలకువ ఏదంటే వీరి 3ంటికి అతీతమైనటువంటిది శుద్ధ చైతన్యం. ఆ స్థాయిలో నేను ఉంటాను, అదే నాకు అసలైన మెలకువ అని. ఇంకా ఏమన్నారంటే, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరందరూ నిద్రిస్తున్న వాళ్ళలాగాను, కలలు గంటూ ఉన్న వాళ్ళలాగాను, ఎవడి ప్రపంచంలో వాడు ఉన్నట్టుగాను కనపడుతోంది. నేను ఉత్త చైతన్యంతో ఉన్నాను, దేన్ని ఊహించను. తర్వాత అన్ని సుఖాలు, అంటే ప్రాపంచికమైన సుఖాలు అన్నీ బాధతోనే ఉంటాయి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. పరిశీలిస్తే ఇది నీకు తెలిసి వస్తుంది. తరువాత భ్రమ అనే దాని స్వభావం ఏంటంటే, విచారణ చేయటం మొదలు పెడితే లేకుండా పోతుంది. ఇది వేదాంతంలో ఇప్పుడు చెప్పేదేనండి. తాడు మీద పాము ఉదాహరణ చెప్తారు. ఆ భ్రమ ఎట్లా పోయిందంటే విచారణతో పోయింది. అటు తాడులో గాని ఇటు పాములో గాని ఏదో మార్పు తీసుకురావాలని లేదు, ఉత్త విచారణ చేస్తే పాము లేకుండా పోయింది. తర్వాత నేను ఎవరైనా సాధు సత్పురుషులతో కలిసి ఉంటూ అది నాకు బాగా ఉపయోగిస్తుందా అంటే మహారాజు గారు అన్నారు, సాధు సత్పురుషుల వెంట పరిగెత్తడం అనేది మనస్సు కల్పించే మరొక భ్రమ. అంటే ఏంటండి, ఎక్కడో పోయి ఎవరినో పట్టుకుని అసలు ముందు వాళ్ళెవరో వెతికి కనుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడేదో చేస్తాను అని కాదు. నువ్వు ఎప్పటికప్పుడు నేనెవరు అని ప్రశ్నించుకొని నీ స్వరూపాన్ని చూస్తూ ఉండు. విధివశాత్తు లేక గురుని అనుగ్రహం వలన సత్పురుషులు నీకు అవసరం అనిపిస్తే అది వస్తుంది. నువ్వు దానికోసం వెతకటం మొదలు పెడితే పొరపాటు పడతావు, ఎవరు సత్పురుషులు తెలుసుకోలేక.
అయితే సత్పురుషులతో కాకుండా నాకు నేనే శ్రమించాలి అంటారా అని అడిగితే, నీవు ఎన్నడూ ఒంటరివి కావు. నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే శక్తులు ఉన్నాయి. నీకు అవి తెలియకపోవచ్చు, కానీ అవి నిజం. అవి పనిచేస్తూ ఉంటాయి. దాన్నే మనం గురువు అనే మాటతో చెప్తూ ఉంటామండి. గురువు అంటే ఒక మనిషి అని కాదు, మనిషిలాగా ఉంటాడు. మనిషి మాత్రమే కాకుండా అవ్యక్త స్వరూపంగా, బయట ప్రపంచ వ్యవహార రూపంగా, అనేక మంది మనుషుల రూపంగా మన హృదయంలో అంతరంగంలో ఉండి లోపల నుంచే మనకు బోధ చేస్తూ ఇట్లా ఇట్లా అని చెప్తూ ఉండటం ద్వారా అనేక రూపాల్లో మనకి సహాయం వస్తూ ఉంటుంది. అంతా కలిపి మనం గురువు అంటాం. అదే మహారాజు గారు కూడా ఇక్కడ చెప్పారు, నువ్వు ఒంటరివి కావు. తరువాత నేను ఉండే చోట కొంతమంది విదేశీయులకి ఆశ్రయం కల్పించాను. వారేమో నన్ను వారి గురువు దగ్గరికి తీసుకెళ్లారు, కానీ నన్ను అసలు పట్టించుకోలేదు. నాకు ఏమీ విలువ లేనట్లుగానే అక్కడంతా ప్రవర్తించారు. అంటే మహారాజు గారు చెప్పారు, నీకు వ్యక్తిగతమైన గుర్తింపు లేకపోవటం అనేది ఎందుకు వస్తోందో నువ్వు పరిశీలించు చూసుకోవాలి. నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందితే గుర్తింపు కోరతావు. నీ అసలు స్వరూపం అన్నిటినీ కలుపుకున్నదే. దాన్ని తెలుసుకుంటే నీకు ఏ గుర్తింపు అవసరం ఉండదు. తరువాత మరొకరికి చెప్పారు, చూచే దృష్టిలో స్పష్టత, చేసే సాధనలో శ్రద్ధ, ఈ రెండు ముఖ్యం. అవి ఉన్నవారికి నేను ఊరికే ప్రోత్సాహం ఇస్తూ ఉంటాను. అంటే నా పని అంతవరకే, ప్రోత్సహించిన వరకు వాళ్ళు చేసుకోవాలి. చేసుకోవాలంటే చేయడానికి శ్రద్ధ కావాలి, తహతహ తపన, చేయాలి అనేటువంటి చురుకుతనంతో కూడిన పరిశ్రమ కావాలన్నారు. మరి ఇంకోటి ఏం చెప్పారు, చూచే దృష్టిలో స్పష్టత. దేనికోసం ఇవన్నీ చెయ్యాలి? మోక్షం కోసమా, లేక నలుగురిలో గుర్తింపు కోసమా, లేక యోగ శక్తుల కోసమా, లేక కాలక్షేపం కోసమా? ఈ విషయంలో స్పష్టత ఉండాలి. స్పష్టంగా తెలియాలి, నీకు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుతున్నట్లు గుర్తులు ఏమిటి అంటే మహారాజు గారు చెప్పారు, ఆందోళన నుండి బయటపడటం, తేలికగాను హాయిగాను సంతోషంగాను ఉన్నట్లు అనిపించడం, లోన గాఢమైన శాంతి, బయట ఏదైనా చెయ్యాలంటే శక్తి, ఉత్సాహము. అంతకుముందు భయం వలన అవుతుందో కాదో అని ఆందోళన వలన ఉండిపోయినటువంటి వాళ్ళకి లోపల గాఢమైన ప్రశాంత స్థితి తెలుస్తూ ఉంటే బయట ఏం చేయడానికైనా వాళ్ళు తయారుగా ఉంటారు, కోరికలు భయాలు లేనప్పుడు. అది ఆ చురుకుతనం కూడా వస్తుంది. అది కూడా ఒక గుర్తు అన్నారు. అది ఎట్లా వస్తుంది అని అడిగితే, నాకు నా గురువు ద్వారా వచ్చింది, నేను స్వయంగా ఏమీ చేయలేదు. నాకు ఆయన ఏం చెప్పారు, నువ్వు ఊరకుండు అన్నారు. నేను అట్లాగే చేశాను, ఎంత చేయగలిగితే అంత చేశాను, నాకు ఆ స్థితి కలిగింది అన్నారు. తర్వాత ఇంకొకరు చెబుతూ, అతి సాధారణమైనది, అది మామూలు విషయమే ఖచ్చితంగా నిలబడేది. ఇష్టమైనటువంటి విషయాలు అంతగా అవసరం లేనివే, కానీ జనం ఎందుకో అతి సాధారణమైనవి, తేలిగ్గా దొరికేవి అయిన విషయాలని పట్టించుకోరు. నేను చెప్పేదాన్ని పరీక్షకు పెట్టి పరిశీలించండి, అప్పుడు మీకే తెలుస్తుంది. తరువాత ఒకరు అడిగారు, ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు?
మహారాజు గారు వారంతా తమను తాము కలుసుకోవడానికి వచ్చారు. ఇంటి దగ్గర ఉండే ప్రపంచం అది మరీ కష్టమైనటువంటిది. ఇక్కడో వారిని ఏది ఇబ్బంది పెట్టదు. రోజువారీ సమస్యల్ని కాసేపు వదిలేసి తమను తాము కలుసుకోవడానికి ఇక్కడ బాగా కుదురుతుంది అన్నారండి. నా దగ్గర ఉంది, నేనేదో ఇస్తానని కాకుండా వాటిని అన్నింటినీ వదిలేసి వస్తే తమను తాము చూసుకోవడం తేలిగ్గా కుదురుతుంది అని. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 22వ భాగంలోనికి వస్తున్నాము. అధ్యాయం 90. ఒక ఆవిడ అమెరికా నుంచి వచ్చింది. ఆవిడ చెప్తోంది, నేను గత 14 నెలలుగా రమణాశ్రమంలో ఉండినాను. తిరిగి వెళ్ళబోతున్నాను. మహారాజు గారు అన్నారు, ఈ 14 నెలల్లో రమణాశ్రమంలో నీకు ఏం లభించింది? అక్కడికి వెళ్ళక ముందు ఉన్న స్థితికి ఇప్పుడు ఉన్న స్థితికి ఏమైనా మార్పు కనిపించిందా? ఆ ప్రశ్నించిన ఆవిడ చెప్తోంది, నాకిప్పుడు భయం లేదు, నాకు కొంత శాంతి దొరికింది. మహారాజు గారు ఆవిడ్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తే నేను చెప్పడం కాకుండా, ఏ రకమైన శాంతి దొరికింది నీకు? అనుకున్నట్లుగా దొరకటం వలన, లేక లేని దానిని కోరకుండా ఉండటం వలన? చూడండి, మహారాజు గారు శాంతి అనేటువంటి దాన్ని 2 రకాలుగా చెప్తున్నారు. నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతూ ఉంటే శాంతంగా ఉంటుంది, అదొకటి. రెండవది, నీకు దొరకట్లేదు కానీ నువ్వు కోరటం లేదు, ఉన్నదాన్ని అంగీకరిస్తాను, లేని పోని అన్నట్టుగా ఉంటే కూడా ప్రశాంత స్థితి దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏ రకమైన శాంతి నీది అని ఆవిడ్ని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఆవిడ చెబుతోంది, 2 రకాలుగాను కాస్త అనిపిస్తోంది. అది అంత తేలికైన విషయం కాదు. ఆ ఆశ్రమం చాలా ప్రశాంతమైన స్థితి, కానీ లోపల మటుకు నేను చాలా ఆందోళనలతో ఉండినాను. మహారాజు గారు అడుగుతున్నారు, బాహ్యము అంతరము అనేవి 2 కూడా మనస్సు యొక్క కల్పనలే అని నువ్వు గ్రహించినప్పుడు ఇంక దేనికి బాధపడవు. అంటే ఏంటి? బయట చాలా ప్రశాంతంగా ఉంది ఆశ్రమం, కానీ లోపల నాకే ఆందోళన ఇంకా ఉండినాయి అన్నది కదా. అందుకని బయట లోపల అనేటువంటి తేడా చూడకుండా ఉండే స్థితికి రావాలి. అంటే రెండింటికి నేను సాక్షిని, అయితే 2 కూడా మనస్సు యొక్క కల్పనలు, ఇటువంటి దృష్టి పెట్టుకుని లోపల కూడా ప్రశాంత స్థితిని పొందాలి. ఆవిడ చెప్తోంది, అటువంటి అనుభవం నాకు వస్తూ పోతూ ఉంటుంది. నేనింకా ఏమాత్రం మార్పు లేకుండా అట్లా నిలబడి ఉండగలిగిన స్థితిని చేరుకోలేదు. మహారాజు గారు, నువ్వు ఆ విధంగా అనుకుంటూ ఉన్నంత వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. ఎందుకు? నేనింకా పరిపూర్ణం కాలేదు అన్న మిథ్యా అభిప్రాయాన్ని వదిలించుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి. అటువంటి భ్రమలను సాధన వల్ల తొలగించుకోవాలి అన్నారు. ఆవిడ చెప్తోంది, అవును, నాకు కూడా అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నావేది ఎదురులేనట్లుగాను, నిర్భయంగా ఉన్నట్లుగాను, నేనే నిర్భయ స్థితిని అన్నట్లుగాను అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నది. ఇప్పుడు మహారాజు గారు ఆవిడ్నే ప్రశ్నిస్తున్నారు, అసలు నువ్వు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళావు అంటే రమణాశ్రమానికి.
ఆవిడ చెబుతోంది, నేను ఒక ప్రేమ వ్యవహారంలో విఫలమై నరకాన్ని అనుభవించాను. నాకు త్రాగుడు, మత్తు మందులు ఏమీ సహాయం చేయలేదు. చీకట్లో తడుముకుంటున్నట్లుగా ఏదో కావాలన్నట్టు వెతుకుతూ ఉంటే యోగం మీద కొన్ని పుస్తకాలు కనపడ్డాయి. పుస్తకం తర్వాత పుస్తకం చూస్తూ పోతుంటే రమణాశ్రమం దగ్గరకు వచ్చాను అని చెప్పింది ఆవిడ. మహారాజు గారు, సరే, అదే రకమైన దుఃఖ సన్నివేశం నీకు మళ్లీ ఎదురైతే అప్పు పడ్డంత బాధ ఇప్పుడు కూడా పడతావా? ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న నీ మానసిక స్థితిని బట్టి నీకెట్లా అనిపిస్తోందో చెప్పు అన్నారు. ఆవిడ, ఓ కాదు కాదు, ఆ విధంగా నన్ను నేను బాధ పెట్టుకోను, ఇంకా నన్ను చంపుకోనైనా చంపుకుంటాను అంటే మహారాజు గారు అన్నారు, అంటే నువ్వు చావటానికి భయపట్టలేదా? ఆవిడ చెబుతోంది, నేను చావడానికి భయపడుతున్నాను, కానీ చావుకు కాదు. ఎందుకంటే చనిపోయేటటువంటి పద్ధతిలో చాలా బాధ ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. చూడండి తేడా. చావంటే భయం లేదు, కానీ చనిపోవటం అప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో ఆ చివరి ఘడియల్లో అది నాకు భయంగా ఉంటుంది అన్నది. మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నీకు అది ఎట్లా తెలుసు అంటే చనిపోవటం అనేది ఇంకా అనుభవంలో లేదు కదా, ఎందుకు ఊహించుకుంటావు అని. అది ఆ విధంగా ఉండవలసిన అవసరం లేదు. అది చాలా అందంగాను ప్రశాంతంగాను ఉండవచ్చు. చావు అనేది శరీరానికి మాత్రమే వస్తుంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అది నీకు కాదు అని తెలుసుకున్నప్పుడు నీ శరీరం వదిలేసిన వస్త్రాన్ని పారేసినట్లుగా నీకు అనిపిస్తుంది. ఇది విన్న మీదట ఆవిడ సరే అన్నట్లుగా చెబుతోంది. నాకున్న చావు భయం ఊహల వల్లనే, కానీ నిజమైన జ్ఞానం అనుభవం వల్ల కాదు అని నాకు తెలుసు. మహారాజు గారు అంటున్నారు, మనుష్యులు ప్రతి క్షణం చనిపోతూనే ఉంటారు. చావటం అనే దానిలో ఉండే భయము, ఆందోళన ప్రపంచం మీద ఒక మబ్బులాగా ఎప్పుడూ కమ్ముకునే ఉంటుంది. నువ్వు కూడా భయపడుతున్నావు అంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈ శరీరం మాత్రమే చనిపోతుంది. అందులో ఉండే సంస్కారాలు, అందులో ప్రతిఫలించే నేను అన్న భావం కొనసాగుతూనే ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు ఇక నీవు భయపడవు. అంటే శరీరం పోతుంది, కానీ శరీరం లోపల ఉండేటువంటి జ్ఞాపకాలు, సంస్కారాలు అంటే కారణ శరీరంలాగా ఏర్పడి మరొక శరీరంలో ప్రవేశిస్తాయి. అంటే మరుజన్మ వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఇంకేం భయం ఉండదు. నేను భావం కొనసాగుతుంది, ఇక్కడున్న నేను భావం అక్కడికి వెళ్తుంది. ప్రశ్నించిన ఆవిడ కొంచెం హాస్యంగా అంటున్నట్టుంది, సరే చనిపోయి చూద్దాం. మహారాజు గారు అన్నారు, నువ్వు పరిశీలన చేసి చూడు, పుట్టుక చావు రెండూ ఒకటేనని, ఉనికి లేముల మధ్యలో జీవితం ఊగుతూ ఉంటుందని, జీవితం పూర్తి కావాలంటే దీనికది దానికి ఇది కావాలని నువ్వు గ్రహించగలుగుతావు. చనిపోవటం కోసమే పుడుతున్నావు, పుట్టడం కోసమే చనిపోతున్నావు. భగవద్గీతలో వాక్యం లాగానండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నారు. మళ్లీ ప్రశ్న, అసంగంగా విరక్తితో ఉంటే ఆ ప్రక్రియ అంటే జననం మరణం ఆగిపోదా? మహారాజు గారు చెప్తున్నారు,
అనాసక్తితో విరక్తితో ఉంటే భయం పోతుంది. కానీ ఏం జరగాలో అది ఉంటుంది. ప్రశ్న: నేను మళ్ళీ పుట్టి తీరాలా? ఎంత భయంకరం! మహారాజు గారు: అది అంత తప్పనిసరి ఏమీ కాదు. నీకు ఏది కావాలో అది దొరుకుతుంది. నీకు కావలసిన ప్రణాళికలు ఏర్పరచుకో, వాటిని ఆ విధంగా చేస్తూ ఉండు. అంటే నీకు ఇంకా కోరికలుండి అది ఇది కావాలి అనుకుంటే పుట్టొచ్చు, లేకపోతే లేదు. ఆవిడ మళ్ళీ అడుగుతోంది: నాకు కొంత జ్ఞానం కలిగింది, మళ్ళీ మళ్ళీ బాధపడటం నేను సహించలేను. ఆత్మహత్య చేసుకుంటే తప్పేంటి? మహారాజు గారు: అది అంటే ఆత్మహత్య సమస్యని పరిష్కరిస్తుంది అంటే అందులో తప్పేమీ ఉండదు. అయితే జ్ఞానము కరుణ లేనప్పుడు ఆత్మహత్య ఉపయోగించదు. అంటే నేను శరీరం కాదు అన్న దృష్టిలో ఉన్నవాడు జ్ఞాని అనుకోండి, ఆత్మహత్య చేసుకుంటే చేసుకోవచ్చు, కాదంటానికి ఏం లేదు. కానీ ఆ జ్ఞానం లేనివాడు చేసుకుంటే అది ఎందుకు ఉపయోగించదు అని. అవివేకంతో చనిపోతే అవివేకంతో పుట్టినట్టే. అంతేకాకుండా అనుభవించవలసిన కర్మ కూడా ఉంటుంది కదా. అంటే కర్మ సిద్ధాంతం, అనుభవించవలసిన కర్మ మిగిలి ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది అని. అందువలన ఓర్చుకోవటమే తెలివైన పని. అంటే ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరుతాయని కూడా చేసుకోవచ్చు, కానీ అది జరగదు. అందువలన ఓర్చుకోవటం ఒకటే మంచి మార్గం. మళ్ళీ ప్రశ్న: ఎంత కష్టమైన నిరాశాజనకమైన బాధల్ని ఓర్చుకోవాలి అంటారా? మహారాజు గారు: ఓర్పు అంటే తితిక్ష అనేది ఒకటి, చేతగాక బాధపడుతూ ఉండటం మరొకటి. జ్ఞానంతో తెలివితో అంటే తెలిసి ఓర్చుకోవటం అనేది ఫలవంతం అంటే ఉపయోగిస్తుంది. ఆందోళన పనికిరానిది. మళ్ళీ ప్రశ్న: కర్మను గురించి మనం ఎందుకు ఆలోచించాలి? దాని సంగతి చూసుకుంటుంది కదా. మహారాజు గారు అంటున్నారు: మన యొక్క కర్మ సామూహికమైనటువంటిది. అంటే అందరికీ కలిసి ఉండేటువంటిది. ఎవరి కర్మ వాళ్ళకి అని సాధారణంగా చెప్తూ ఉంటారు, ఎవరిది వాడు అనుభవించాలి అని. మహారాజు గారు ఇంకో రకంగా చెబుతున్నారు: మన కర్మ ముఖ్యంగా సామూహికమైనటువంటిది. ఇతరుల పాపాలకు కూడా మనం బాధపడవలసి ఉంటుంది. ఇతరులు మన కర్మని అనుభవించవలసి వస్తుంది. మానవ జాతి అంతా ఒకటే. దీన్ని తెలుసుకోకపోయినంత మాత్రం చేత యథార్థం మారదు. ఇతరుల కష్టాలని మనం పట్టించుకోకుండా ఉండటం అనేది మానుకుంటే మనందరం మరింత సంతోషంగా ఉండగలం. కొంచెం గంభీరమైన విషయం అండి. సాధారణంగా ఎవరి కర్మ వాడు అనుభవించాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పారు? అందరికీ కలిసి సామూహికంగా కర్మ ఉంటుంది. ఉదాహరణకి ఎక్కడో యుద్ధం జరుగుతుంది అనుకోండి, దానివల్ల ప్రపంచం మొత్తం మీద ధరలు పెరిగిపోవడం, ఒకడొకడు కొట్టుకోవడం, అక్కడేదో జరుగుతుంటే ఇక్కడ కొంతమంది దానికి స్పందించడం, ఘర్షణలు ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఒక పెద్ద వ్యాపారవేత్త దివాళా తీశాడనుకోండి, అతడి సంస్థలో ఉండేటువంటి ఎంతో మంది కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయినట్టు అవుతుంది. పెట్రోలు డీజిల్ వాహనాలు చాలా మంది వాడుతున్నారు. దాని నుంచి వచ్చేటటువంటి కాలుష్యం అందరూ అనుభవిస్తున్నారు. ఇది ఒకళ్ళ కర్మ 10 మందికి వస్తుంది, 10 మంది కర్మని ఒకడు అనుభవించాల్సి వస్తుందని మహారాజు గారు
ఆ సందర్భంలో చెబుతున్నారు. ప్రపంచం అంతా కలిపి సామూహికమైన కర్మ ఉంటుంది. అది విని ఆవిడన్నది, నేను ఇప్పుడు మరింత సానుభూతితో ఉంటున్నాను. ఇతరుల విషయాల్ని నేను ఇప్పుడు పట్టించుకుంటూ ఉన్నాను మరింతగా. మహారాజు మంచిదే. ఆ మాట అంటున్నప్పుడు నీ మనస్సులో ఏముంది? ఒక స్త్రీ శరీరంలో ఉన్న సానుభూతి గల మనిషివి అనుకుంటున్నావా? ప్రశ్నించిన ఆవిడ చెప్తోంది, శరీరం ఒకటి ఉంది, సానుభూతి కరుణ అనేది ఉంది, జ్ఞాపకాలు అనేవి ఉన్నాయి, ఎన్నో ఇతర విషయాలు ధోరణులు ఉన్నాయి. అన్నీ కలిసి ఒక వ్యక్తి అనుకోవచ్చు. మహారాజు గారు, నేను అనే భావం కూడా అందులో ఉంటుందా? ఆవిడ చెబుతోంది, నేను అనే భావం అనేక వస్తువుల్ని తనలో నింపుకునేటటువంటి ఒక బుట్ట లాంటిది. అదే ఒక వ్యక్తిగా తయారవుతుంది. అంటే ఎన్నో 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 కలిసి ఒక వ్యక్తి అవుతోంది అని. మహారాజు గారు, దాన్ని ఇంకొక రకంగా చెబితే బుట్ట కాదు, బుట్టని అల్లిన దారాల లాంటిది నేను అన్న భావం. అంటే అనేక భావాలు, అనేక విషయాలు ఉన్నాయి, అందులో నేనన్న భావం ఒకటి కాదు. ఈ నేనన్న భావమే అన్ని విషయాల్లోనూ ఉంటుంది. ఉదాహరణకి పైన చెప్పిన కరుణ అన్నారనుకోండి, నా కరుణ ఉంది, సానుభూతి ఉంది అంటే కరుణ, ఆ కరుణకి సానుభూతికి వెనకాల కూడా నేనన్న భావం ఉంటుంది. నాకు ఈ ధోరణితో ప్రపంచాన్ని చూస్తున్నాను, ఈ రాగం, ఈ ద్వేషం, వాటికి కూడా నేనన్న భావం ఉంటుంది. అది చెప్తున్నారు. నీ గురించి నువ్వు ఒక స్త్రీని అని అనుకుంటున్నప్పుడు నీ దృష్టి ఏమిటి? నిజంగా ఒక స్త్రీవనా, లేక ఒక శరీరాన్ని స్త్రీ అని చెప్పుకుంటున్నావా? అంటే శరీరం లోపల ఉన్నది నేను, దానికి స్త్రీ పురుష భేదాలు లేవు అన్న దృష్టితో చెప్పుకుంటున్నావా, లేక నేను స్త్రీనే అన్నట్లు చెప్పుకుంటున్నావా? అంటే ఆవిడ చెబుతోంది, అది అప్పటికున్న నా ధోరణిని బట్టి ఉంటుంది. కొన్ని సమయాల్లో నేను శుద్ధ చైతన్యం యొక్క కేంద్రంలో ఉన్నట్లుగా భావించుకుంటాను. అంటే ఒక్కోసారి శరీరం అని, స్త్రీని అని అనుకుంటున్నా, ఒక్కొక్కసారి శుద్ధ చైతన్యంగా కూడా అనుకుంటూ ఉంటాను. అది మారుతూ ఉంటుంది అని. మహారాజు గారు, కానీ నువ్వు స్త్రీవి, పురుషుడు మొదలైనటువంటి భేదాలు ఏమీ లేని క్షణాలు ఏమైనా కొన్ని ఉంటాయా? ఆవిడ చెప్తోంది, నేను కాస్త శాంతించి చల్లబడవలసిన క్షణాలు వస్తూ ఉంటాయి. మహారాజు గారు, అమెరికా వాళ్ళకి, ఐరోపా దేశస్తులకి ఇటువంటి ధోరణే ఉంటుంది. కొంత సాధన చేసిన తర్వాత వాళ్ళు కొంత మెరుగయ్యి వారిలో కొత్త శక్తి వచ్చినట్లు అనుకుంటారు. దాన్ని ఏ విధంగా బయటికి పంపించాలి అని ఆలోచించి వాళ్ళు సంఘాలు, సంస్థలు స్థాపించి యోగా గురువులుగా తయారై తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటము, పుస్తకాలు రాయటము, ఏవేవో చేస్తూ ఉంటారు. ఊరకు ఉండటం తప్ప తక్కినవన్నీ. ఎందుకంటే వారిలో ఉన్న శక్తిని బయటికి ప్రకటించడం కోసం, వారిలో ఉన్న శక్తుల్ని, తమ మూల స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఉపయోగించకుండా ఏమైనా చేస్తూ ఉంటారు. అంటే అవి ఇవి చేయాలని ఆ లోపల నుంచి శక్తి ఎక్కువగా ఉంటే, ఉత్తేజం కలుగుతూ ఉంటే అది చేయాలి, ఇది చేయాలనుకుంటారు. కానీ ఆ శక్తి మొత్తాన్ని తీసుకొచ్చి నేనెవరు అని తెలుసుకుని అట్లా ఊరకు ఉండే స్థితిని పొందలేరు అంటున్నారు. ఆవిడ చెప్తోంది, మీరు చెప్పిన మాట నిజమే. నాకు ఇప్పుడు మంచి ఉత్సాహంగా, శక్తివంతంగా అనిపిస్తోంది. నేను మా దేశానికి వెళ్లి ఏదో ఒక చురుకైన పనిలో నిమగ్నం కావాలనుకుంటున్నాను. మహారాజు గారు, నువ్వు ఏం కావాలంటే చేసుకోవచ్చు, కానీ ఈ శరీరాన్ని, మనస్సుని నేను
అనుకోకుండా ఉండాలి. అదండి, శరీరంలో శక్తి ఎక్కువ ఉంటే చేసుకొని, కానీ నువ్వు సాక్షిగా ఉండాలి. నేను చేస్తున్నాను అనుకోకూడదు. ఇక్కడ శరీరాన్ని వదిలేయటం అంటే ఆత్మహత్య చేసుకోవడం మొదలైనవి కాదు. నేను శరీరం కాదు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవటం కావాలి. వేరుగా ఏకాంతంలో ఉన్న భావం కలుగుతూ ఉండాలి. భావంలో అసంగంగా దేనితోనూ కలవకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇదే భగవద్గీత సందేశమేనండి. అన్ని పనులు చేయొచ్చు, కానీ అసంగంగా, ఫలాన్ని కోరకుండా, నిష్కామంగా కర్మయోగం అని ఇక్కడ చెప్పారు. అదే ఇక్కడ మహారాజు గారు చెప్పిన దానికి కూడా అర్థం. మళ్ళీ ఇంకొక ప్రశ్న, శుద్ధ చైతన్యం ఒక్కటే అసలైన వస్తువు అని మీరు మరీ మరీ ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నారు? ఆ చైతన్యం చేత చూడబడేటువంటి వస్తువు అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు నిజమే కదా. అంటే ఉదాహరణకి మన ఎదురుకుండా ఓ చెట్టు, పర్వతము, నదో ఇట్లాంటివి ఉందనుకోండి, కొంతవరకైనా అవి నిలకడగా ఉంటున్నాయి కదా. చైతన్యం ఎట్లా నిజంగా ఉంటుందో అవి కూడా చాలా సమయం ఉంటాయి కదా అంటున్నారు మహారాజు గారు. కానీ అటువంటి వస్తువు నిలబడదే. క్షణికంగా ఉండేటువంటి సత్యం రెండవ రకం. దానికి ఆధారం కాలాతీతమైనటువంటి వస్తువు. అంటే శుద్ధ చైతన్యంలో ఒక కాలం లేదు. నిన్న, ఇవాళ, రేపు, భూతం, భవిష్యత్తు, వర్తమానం ఇటువంటివి ఏం లేవు. దాని మీద ఆధారపడి రకరకాల చలనాలు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని క్షణికంగా ఉంటాయి, కొన్ని కాస్త ఎక్కువ సమయం ఉంటాయి, కానీ అన్నీ పోతూనే ఉంటాయి. మూల వస్తువు మటుకు మారదు. మూలం అంటే శుద్ధ చైతన్యం ఆధారంగా ఉండేది. అది ఎప్పుడూ ఉంటుంది. దానికి కాలంతో సంబంధం లేదు. ఆవిడ ఇంకొక రకమైన ప్రశ్న, నేనెందుకునో నా జ్ఞానాన్ని, నా పట్టుని మళ్లీ మళ్లీ కోల్పోతున్నాను. బాహ్య విషయాల్లో సంతోషాన్ని వెదకటం మొదలు పెడుతూ ఉంటాను. నా అంతర్గతమైనటువంటి శాంతి ఎందుకు ఒకే రకంగా నిలబడి ఉండదు? అది నాకు అర్థం కావట్లేదు. మహారాజు గారు చెబుతున్నారు, నువ్వు చెప్పేటటువంటి శాంతి కూడా మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఆవిడ చెబుతోంది, కానీ మనస్సుకి అతీతంగా ఉండేది మౌనమే కదా. దాని గురించి ఏమీ చెప్పలేం కదా అంటే మహారాజు గారు అన్నారు, అవును, మౌనాన్ని గురించి ఏం మాట్లాడినా అది గోల మాత్రమే అవుతుంది. మళ్ళీ ప్రశ్న, సంతోషం అంటే బాహ్య విషయాల్లో పొందే సుఖం తప్పంటారా? మహారాజు గారు, శరీరాన్ని, మనస్సుని సరిగా ఉంచుకోగలిగితే అది చాలా సౌఖ్యాన్ని కలిగిస్తుంది. అటువంటి సౌఖ్యం కోసం వెదకులాడటమే తప్పు. చూడండి తేడా. ఉండవలసిన స్థితిలో మనస్సు, శరీరము ఉంటే, అంటే ఊరకు ఉన్నా సరే హాయిగానే ఉంటుంది. ఉండటంలోనే హాయి ఉన్నది. ఆ సుఖం కోసం వెదకులాడటమే తప్పు అంటున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఉంచి అందులో సుఖాన్ని చూసుకోవాలి. నిన్ను నీవు సౌఖ్యంగా ఉంచుకోవాలని ప్రయత్నించకు. ఇంకా ఏం చేయాలి? అసలు సుఖం కోసం ఎందుకు వెతుకుతున్నాను అని నేను ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సుఖంగా లేవు కాబట్టి సుఖాన్ని కోరుతున్నావు. మరి ఎందుకు సుఖంగా లేవు? దాన్ని కనుక్కో. అటువంటి సుఖం కోసం బాహ్యంలో వెతుకుతున్నావు. అందువల్ల నీకు దుఃఖం కూడా వస్తుంది. అందువల్ల నువ్వు మరొక సుఖం కోసం వెతుకులాడుతూనే ఉంటావు.
దుఃఖం రాకూడదు అనుకుంటూ ఉంటావు. అటువంటి స్థితియే ఆధ్యాత్మికము, దైవికము అని కూడా అంటూ ఉంటావు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు చెప్పేటటువంటి సౌఖ్యం బాధల నుండి వేరు కావటం మాత్రమే. ఇదండి వేదాంత రహస్యం. బాధలు తీసేస్తే సుఖం ఉండనే ఉంటుంది, సుఖం కోసం వెతకటం కాదు అని ఆవిడ చెబుతోంది. నేనిప్పుడు మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటున్నాను. నేను రమణాశ్రమానికి వెళ్ళక ముందు నా అంతరాత్మ నన్ను చాలా బాధించింది. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించుకోవడం, మంచి చెడ నిర్ణయించటం, పుణ్యపాపాలను ఎంచటం చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు నేను మరింత విశ్రాంతిగా ఉన్నాను. నన్ను నేను అంటే నేను ఎటువంటి దాన్నైనా, మనసులో ఎటువంటి పుణ్యపాపాలున్నా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించగలుగుతున్నాను. ఇక జీవితాన్ని ఎట్లా వస్తే అట్లా తీసుకుంటాను. భగవాన్ అనుగ్రహం వలన, అంటే రమణ మహర్షి గారి అనొచ్చండి, భగవాన్ గారి అనుగ్రహం వలన ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా స్వీకరిస్తూ తీపిని చేదుని సమంగా అనుభవిస్తాను. ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న విషయం ఏమంటే భగవానుని నమ్మటం. అంతకుముందు నేను అలా ఉండేదాన్ని కాను, నాకు నమ్మకం ఉండేది కాదు. అంటే మహారాజు గారు అంటున్నారు, భగవానుని నమ్మటం అంటే నిన్ను నువ్వు నమ్ముకోవటమే. చూడండి, భగవాను నమ్మటం అంటే నిన్ను నువ్వు నమ్మటమే. ఏది ఎట్లా ఎప్పుడు జరిగినా అది నీకు జరుగుతోంది, నీ వల్లనే జరుగుతోంది, నీ ద్వారానే జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించు. నువ్వు చూచేదానికంతా నువ్వే సృష్టి స్థితి లయాల కారణం. ఇది తెలిసినప్పుడు నీకింక భయం ఉండదు. నీ మనస్సు అనే అద్దంలో అవన్నీ వస్తూ పోతూ ఉండటాన్ని మౌనంగా, నిశ్చలంగా, చురుకుగా గమనిస్తూ ఉండు. ఏ విధమైన ఆందోళన పడకు. మౌనంగా గమనిస్తూ ఉండటం అనే ధోరణి యోగానికి మూలస్తంభం లాంటిది. నీవు బొమ్మను చూస్తున్నావు, నువ్వు బొమ్మవి కావు. అంటే శరీరాన్ని, మనస్సుని, బాహ్య వ్యవహారం చూస్తున్నావు కానీ దానికంతా సాక్షివి, అందులో నువ్వు లేవు. ఆవిడ మళ్లీ అడుగుతోంది, చావంటే నాకు భయం ఉంది. ఎందుకంటే మళ్లీ పుట్టవలసి వస్తుందేమో అని. నేను మళ్లీ పుట్టాలనుకోవటం లేదు. నాలో ఉన్న తీరని కోరికలు చాలా బలంగా ఉండి నన్ను మళ్లీ పుట్టేటట్లు చేస్తాయేమో, నేను వాటిని ఎదుర్కోలేనేమో అన్నదండి. ఇంతకుముందు కూడా ఈవిడ చావు భయం, చావు అంటే భయం లేదు కానీ చచ్చే పద్ధతి మీద భయం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటిది అడుగుతోంది. చావు అంటే నాకు ఎందుకు భయం అంటే మళ్లీ పుట్టాలేమో అని. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చావు భయం అందరికీ సహజంగా ఉంటుంది, అన్ని జీవులకి. ఈవిడ దాన్ని తర్కంతో కప్పి చావంటే భయం ఎందుకు, పునర్జన్మ కలుగుతుందేమో అని, అంటే ఒక రకంగా తన భయాన్ని సమర్థించుకోవడం. నేను ధైర్యవంతురాలనే, నాకు నిజంగా భయం లేదు, కానీ పుట్టాలంటే కష్టం కదా, అట్లా చెప్పుకుంటున్నారు. సరే, దీనికి మహారాజు గారు ఏం చెప్పారు, నీవు దానిని వ్యతిరేకించటం, ఎదుర్కోవటం అనేది ఉండదు. ఏది పుడుతుందో, మళ్లీ పుడుతుందో అంటే పునర్జన్మ, అది నువ్వు కావు. అది జరగని, అది ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉండు, అంటే సాక్షిగా ఉండు. జన్మకి
మరణానికి పునర్జన్మకి అన్నిటికీ సాక్షిగా ఉంటావు అని. అంటే మహారాజు గారు ఏం చెప్పారు ఇక్కడ? పునర్జన్మ అంటే భయం ఎందుకమ్మా అట్లా చెప్తున్నారు. పుట్టేదంటే పుట్టు. మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, శాంతి సామరస్యాలతో ఉండాలనేటటువంటి కోరికని తీసివేయలేము. ఒకసారి అది నెరవేరితే మటుకు ఆ ప్రయత్నం, ఆ తపన తీరుతుంది. ఆ తరువాత భౌతికమైన వ్యవహారం కూడా అప్రయత్నంగాను పెద్దగా ఆలోచించకుండాను జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మహారాజు గారు చెప్పిన శాంతి సామరస్యం ఏమిటి? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ వస్తాయి. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటేనే శాంతి సామరస్యాన్ని పొందగలుగుతావు. అందువలన తీసివేయడానికి వీలు లేనటువంటి కోరిక శాంతి సామరస్యం కావాలనేది, కానీ అది కూడా నెరవేరుతుంది ఎప్పుడు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే అని మహారాజు గారి అర్థం. అట్లా జరిగినప్పుడు ఈ పనులన్నీ వాటంతరకు జరిగిపోతాయి, నువ్వు పట్టించుకోకల్లా. ఇంకా చెప్తున్నారు, ఆ దృష్టితో చూస్తే ప్రస్తుత శరీరంలో కూడా నీవు పుట్టలేదు. శరీరం ఉన్నా లేకపోయినా నీకు రెండు ఒకటే అవుతాయి. సారాంశం ఏంటి? మళ్లీ పుడతానేమో నాకు భయం అంటున్నావు, అంత భయం అక్కర్లేదు. నీ స్వరూపాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే అసలు ఇప్పుడే పుట్టలేదు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పుట్టిన శరీరం ఉన్నా లేకపోయినా నీకు దానివల్ల ఏమీ అపకారం ఉండదు, నువ్వు వేరుగానే ఉంటావు. మళ్ళీ ఆవిడ అదే రకంగా చెబుతోంది, కానీ ఎందుకునో చనిపోవటం అనే ఆలోచన నాకంత ఇష్టంగా లేదు. మహారాజు గారు చెప్తున్నారు, ఎందుకంటే నువ్వు చాలా చిన్న వయస్సులో ఉన్నావు. నీ గురించి నువ్వు ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉన్న కొద్దీ ఆ భయం ఇంకా తగ్గుతూ వస్తుంది. అయితే చనిపోయేటప్పుడు కలిగేటటువంటి బాధ అనేది అంత సంతోషకరమైనదేమీ కాదు. కానీ చనిపోయే మనిషి సాధారణంగా అంత స్పృహలో ఉండడు. అంటే చనిపోయేటప్పుడు బాధ ఉండొచ్చు, కానీ అప్పుడు స్పృహ కోల్పోవడమో, శరీరాన్ని పట్టించుకోకుండా వేరైపోయిన స్థితిలోకి వెళ్లటమో ఏదో జరుగుతుంది. అందువలన అది అంత బాధాకరం కూడా కాదు అంటున్నారు. ఇది విన్న మీదట ఆవిడంటుంది, సరే దేవుడు నన్ను చూసుకుంటాడు, నేనంతా ఆయనకే వదిలేస్తాను. చూడండి, చెప్పే పద్ధతులు అంటే ఏదో చెప్పాలి అన్నట్టు చెప్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకుముందేమో భగవానికి వదిలేశాను నేను, రమణ భగవానికి అన్న అర్థంలో చెప్పారు. ఇప్పుడేమో దేవుడికి వదిలేస్తానంటున్నాను. ఒకసారి ఏమంటే చావంటే భయం లేదని, ఒకసారేమో చావంటే భయం లేదు కానీ పుట్టాల్సి వస్తుందేమో అని, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అంటే మహారాజు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, చూడండి, స్పష్టత ఉండాలి. నీకేం కావాలో నీకు స్పష్టత ఉండాలి, అప్పుడు నీకు కావాల్సింది దొరుకుతుంది. ఆ స్పష్టత లేదు ఈవిడ దగ్గర. మహారాజు గారు చెప్తున్నారు, దేవుడి పైన ఉండే విశ్వాసం కూడా ఒక ఘట్టమే, ఒక స్థాయిలోనిదే, అంటే తర్వాత అది కూడా పోతుంది అని. అంతిమంగా నువ్వు అన్నింటినీ వదిలివేస్తావు. ఎందుకంటే అన్నిటికంటే తేలికైనది, సాధారణమైనటువంటిది నీకు దొరికితే ఇక ఏది అక్కర్లేదు. అంటే దేవుడు అని, భగవాన్ అని ఇవి కూడా అక్కర్లా. నీలో నువ్వు ఉంటే అటు మౌనంగా నిశ్చలంగా ఉండిపోవచ్చు. దాన్ని వివరించడానికి మాటలు లేవు. ఆవిడ మళ్ళీ చెబుతోంది, నేను ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాను.
నేను కనీసం ఇప్పుడు గురువు లేక దైవాన్ని నమ్మగలుగుతున్నాను అని చెప్తున్నాను. అంటే అంతకుముందు ఇండియాకు వచ్చిన కొత్తల్లో అది కూడా లేదు, అసలు నాకు దేని మీద నమ్మకం లేకుండా ఉండేది. ఇప్పుడు కాస్త నమ్మకం ఏర్పడింది. నన్ను ఇంకా అభివృద్ధి చెందనివ్వండి, నన్ను ఇప్పుడే అన్నీ వదులుకో అని చెప్పొద్దు. అంటే ఏంటి, నువ్వు నిశ్చలమైనప్పుడు గురువు దేవుడు ఆ మాటలు కూడా ఉండవు అని చెప్పారు కదా, అంత దూరం నాకు ఇప్పుడే వద్దండి అంటోంది ఆవిడ. ఆవిడ ఇంకా చెప్తోంది, నేను నాకు కుదిరినంత వేగంతో అంటే నిదానంగా అడుగులు వేస్తాను. మహారాజు గారు అంటున్నారు, దానికేమి అలాగే ముందుకు సాగుపో, కానీ నువ్వు సాగటం లేదు. నువ్వింకా మనిషి, మొగ, ఆడ, ముసలి, యువకులు, జీవితం, మరణం ఇటువంటి అభిప్రాయాల్లోనే కూరుకుపోతున్నావు. ముందుకు సాగు, వీటికి అతీతంగా ఇళ్ళు అన్నారు. మళ్ళీ ఆవిడ అడుగుతోంది, దీన్నంతా నేను వదులుకుని ఏదో రాబోయే భవిష్యత్ కోసం ఎదురు చూడటం ఏమిటి? అది ఎంత గొప్పదైతే మటుకు ఇప్పుడున్న వాటితో ఏంటి నష్టం? మీరు సత్పదార్థం ఇప్పుడే ఇక్కడే ఉంది అని చెప్తారు, నాకు అది కావాలి. దానికోసం అనంతకాలం ఎదురు చూస్తూ ఉండటం నాకు కుదరదు. నేను ఇంకా దానికోసం పరుగులెత్తాలి అనుకోవడం లేదు. నాకు ఏదున్నదో దాన్నే నేను హాయిగా అనుభవిస్తాను. చూడండి, ఆవిడకి ఏం కావాలో దాంట్లో స్పష్టత లేదు. అంటే ఇది ఇప్పుడున్నదే నాకు బాగుంది, ముందు ఏదేదో వస్తుంది, దానికోసం ఇప్పుడు నేను కాని దానంతా వదిలే అని మీరు చెప్తుంటారు కదా, అది ఎందుకట్ట చేయాలి? నాకు ఇప్పుడున్నది బాగానే ఉంది కదా అంటున్నారు. నాకు ఉన్నది బాగానే ఉంది కదా అనే వాళ్ళకి నిజంగా ఆత్మవిద్య అవసరం లేదు. మహారాజు గారు సమాధానం, నువ్వు చెప్పింది చాలా బాగుంది, నిజమే, అట్లాగే చెయ్యి, కానీ నిజాయితీగా ఉండు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పడం కాదు, నిజాయితీగా ఉండు. ఏదుంటే దాన్ని అంగీకరిస్తాను, ప్రేమిస్తానంటున్నావు కదా, అట్లాగే ఉండు. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్ని ప్రేమిస్తూ ఉండు. దానికోసంగా ప్రయత్నం చేసి నిన్ను నీవు బాధించుకోకు. అంటే ఇప్పుడున్నదాన్ని నేను అంగీకరిస్తాను, ప్రేమిస్తానంటున్నావు కదా, ఇంకెందుకు ప్రయత్నం, హాయిగా ఉండు అంటున్నారు. తరువాత అధ్యాయం 91. ప్రశ్న: ఒక సిద్ధుడు రాసినటువంటి పుస్తకం నాకు దొరికింది. అందులో ఆయన తన యొక్క విచిత్రమైన అనుభవాల్ని ఎన్నింటినో రాసుకొచ్చాడు. ఆయన అభిప్రాయం ప్రకారం నిజమైనటువంటి సాధకుడు తన గురువుని కలుసుకోవటంతో సాధన పూర్తి చేసుకుంటాడు. మనస వాచ కర్మణ శరణాగతి పొందితే అతని సాధన పూర్తయినట్లే. ఇక ఆ తరువాత గురువే ఇతని సాధనకి అభివృద్ధికి బాధ్యత వహిస్తాడు. మహారాజు గారు అన్నారు, ప్రతి గురువు తన అనుభవాలను అనుసరించి ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. అనుభవము నమ్మకం మీద ఆధారపడుతుంది, నమ్మకం అనుభవాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఆ గురువు తనకు విముక్తి కలిగించేవాడిగా తన లోపల బయట పనిచేస్తూ ఉంటాడు అని తెలిస్తే సంపూర్ణ శరణాగతి హృదయపూర్వకంగా చేయటం సహజంగానూ తేలికగానూ వస్తుంది. అంటే మహారాజు గారి అభిప్రాయం ఏమిటి, శరణాగతి శరణాగతిని మాటల్లో చెప్తే కాదు, గురువు గారి మాటల మీదనో లేక ఆయన చూపించే శక్తుల మీదనో దేనో దాని మీద మంచి నమ్మకం ఏర్పడితే తర్వాత శరణాగతి తేలిగ్గా కుదురుతుంది. బాగా నొప్పి చేత బాధపడేవాడు డాక్టర్ చేతుల్లో తనను తాను పెట్టుకుంటాడు. అట్లాగే శిష్యుడు కూడా
ఏ విధమైన షరతులు లేకుండా గురువుకి ఒప్పగించుకోవాలి. అటువంటి అవసరం పడినప్పుడు ఆ విధంగా అర్పణ చేసుకోవటం చాలా సహజంగా జరుగుతుంది. కానీ ఆ గురువు ఎంత శక్తివంతుడైనా తన ఆదేశాల్ని శిష్యుడి మీద బలవంతంగా రుద్దకూడదు. అట్లాగే శిష్యుడు కూడా గురువుని కొంత అపనమ్మకంతో చూస్తూ శరణాగతి పొందడానికి తటపటాయిస్తూ ఉంటే అతని ఆకాంక్షలు తీరవు. అది గురువు దోషం కాదు. అంటే మహారాజు గారి అభిప్రాయం ఇద్దరిలోనూ ఉండాలి. గురువుకు ఆ శక్తి ఉండాలి, బలవంతంగా రుద్దకూడదు. శిష్యుడు పూర్తి శరణాగతి పొందాలి. గురువు బాధ్యత అది, శిష్యుడి బాధ్యత ఇది. మళ్ళీ ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విధంగా శరణాగతి పొందలేకపోతే శిష్యుడిలో కొంత లోపం ఉంటే ఏమవుతుంది? మహారాజు గారు అతడికి జీవితమే బోధిస్తుంది. తక్కినవన్నీ కుదరనప్పుడు జీవితమే బోధిస్తుంది. జీవితం నేర్పేటటువంటి పాఠాలు పనిచేస్తాయి, కానీ చాలా కాలం పడుతుంది. ఒకరినెవరినైనా నమ్మి విధేయతగా ఉంటే ఆ ఆలస్యాన్ని, బాధని తప్పించుకోవచ్చు. అయితే అటువంటి నమ్మకం ఎట్లా వస్తుంది? అనుమానము, తటపటాయింపు పోవాలంటే స్పష్టత, శాంతి ముందు దొరకాలి కదా. ఇదండి ఒకదానికొకటి. ఇది గురు సన్నిధిలో కాస్తో కూస్తో ప్రశాంతత తోస్తేనే గాని శరణాగతి పొందడు. శరణాగతి పొందితేనే గాని గురువు యొక్క శక్తి పూర్తిగా ప్రసరించదు. అంటే రెండు ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే చివరికి ఏమొస్తుంది? ఇదంతా మాయ, ఈశ్వరుని యొక్క మాయ. ఎప్పుడు ఎవరిని ఎట్లా బయటపడేస్తాడో ఆ గురువు. సరే, మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. నేను మారాలి అనుకోవటం లేదు. నాకు ప్రస్తుతం ఉన్న జీవితం బాగానే ఉంది అంటే మహారాజు గారు అంటున్నారు, నీవు ఇట్లా ఎందుకు అంటున్నావంటే జీవితంలో ఎంత బాధలు ఉంటాయో నువ్వు ఇంకా చూడలేదు. ఇంకా నువ్వెట్లా ఉన్నావంటే నోట్లో ఒక తాయిలను పెట్టుకుని నిద్రించే పిల్లవాడిలాగా ఉన్నావు. అంటే జీవితంలో నీకు ఇంకా వైరాగ్యాన్ని కలిగించేటంతటి బాధలు కలగలేదు. నీకు పరిశీలనా శక్తి ఉంటే చుట్టూ ఉన్న మనుష్యుల ముఖాలని చక్కగా చూచి బాధ అనేది ఎంత సార్వజనీనమో తెలుసుకోగలవు. అంటే సర్వజనులకి ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖం ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా నీకు ప్రస్తుతం ఉన్న సుఖ సంతోషాలు కూడా ఎక్కువ కాలం నిలిచేవి కావు. అవి తేలిగ్గా పటాపంచలైపోతాయి. ఒక బ్యాంకు దివాళా తీస్తేనో లేక కడుపులో గడ్డ వస్తేనో ఆ సంతోషం మారిపోతుంది. నువ్వు ఇప్పుడు అనుభవించే సంతోషం రెండు దుఃఖాల మధ్యలో తోచేటటువంటి విశ్రాంతి మాత్రమే. నిజమైన సుఖమో అది దేనిచేత నశించదు. ఎందుకంటే అది పరిస్థితుల మీద ఆధారపడదు. అంటే ఏంటండి నిజమైన సంతోషం అనేది ఏంటంటున్నారు మహారాజు గారు? ఆత్మసుఖమే. అది పరిస్థితుల మీద ఆధారపడదు. అటువంటి దాన్ని పట్టుకోవాలి అంటున్నారు.
ఆయన ప్రశ్న చూడండి, మొహమాటం లేకుండా అడుగుతున్నారు. దుఃఖాన్ని గురించి అంటున్నారు, మరి మీ సంగతి ఏంటన్నట్లుగా అంటున్నాడు. మీరు మీ అనుభవం నుంచే మాట్లాడుతున్నారా? మీరు కూడా దుఃఖంతోటే ఉన్నారా? మహారాజు గారు, నాకు వ్యక్తిగతంగా సమస్యలేవీ లేవు, కానీ ఈ ప్రపంచమంతా భయము కోరికలతో పీడింపబడే ప్రజలతోటే నిండి ఉన్నది. అంటే మహారాజు గారి అభిప్రాయం ఏంటి? ఎంతో మందిని చూస్తున్నాను, నాకు వ్యక్తిగతంగా లేకపోయినా వాళ్ళందరి సమస్యలు నాకు కనపడుతూనే ఉన్నాయి అని. ఇంకా అంటున్నారు, నువ్వు సుఖంగా ఉన్నాను అంటున్నావు. నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావా, లేక సుఖంగా ఉన్నాను కదా అని నిన్ను నీవు సముదాయించుకుంటున్నావా? నిర్భయంగా నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది నీకు ప్రస్తుతం ఉన్న సుఖం కొన్ని షరతుల మీద, సందర్భాల మీద ఆధారపడి ఉన్నది అని. అది తాత్కాలికమే అవుతుంది కానీ యథార్థం నిలిచేది కాదు. నిజమైనటువంటి సుఖం తనలో నుండే బయటికి ప్రవహిస్తుంది. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, మీకున్నటువంటి సుఖం నాకు ఏ విధంగా ఉపయోగిస్తుంది? అది నన్ను సుఖపెట్టదు కదా అంటే మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఆ సుఖాన్నంతా తీసుకోవచ్చు, కేవలం అడిగితే చాలు. కానీ నువ్వు అడగటం లేదు, నీకు అది అవసరం లేదు అనిపిస్తున్నట్లున్నది. అంటే మారని సుఖం కావాలి నువ్వు అడగట్లా, అడిగితే ఇప్పటికిప్పుడే వస్తుంది అంటున్నారు. ఆయన ప్రశ్న, ఎందుకు అట్లా అంటున్నారు? నాకు సుఖం కావాలి అని అంటాను. మహారాజు గారు, నీకు ప్రస్తుతం తోచే సుఖ సంతోషాలు అంటే ఇంద్రియముల ద్వారా వచ్చేవి తృప్తిని కలిగిస్తున్నాయి, వాటితో తృప్తి చెందుతున్నావు. నిజమైన సుఖానికి స్థానం లేదు. నీ పాత్రని ఖాళీ చేసి శుభ్రం చెయ్యి, లేకపోతే దాన్ని నింపలేము. అంటే సుఖం అనేదాన్ని నీకు ఇవ్వాలంటే నీ పాత్రని, అంటే ఇక్కడ మనస్సుని అని, దాన్ని శుభ్రం చేసుకో. ఇతరులు నీకు తాత్కాలిక సుఖాలను కలిగించగలరు, కానీ నిజమైన సుఖాన్ని కాదు. మళ్లీ ప్రశ్న, పర్వాలేదు, ఒకదానెంబడొకటి సంతోషకరమైన సంఘటనలు వస్తూ ఉంటే అది సరిపోతుంది. మహారాజు గారు అంటున్నారు, అదంతా త్వరలోనే అంతమైపోతుంది. యోగం అంటే ఏంటి? తరగని మారని సుఖాన్ని తనలోనే చూచుకోవటం. ఆయన మళ్లీ ప్రశ్న, మీరు ఇవన్నీ తూర్పు దేశాల వాళ్ళకి తగినట్లు, అంటే భారతదేశము, ఇటుపక్క టిబెట్, ఇటువంటివన్నీ తూర్పు దేశాలకు తగినట్లుగానే చెప్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మీరు చెప్పేది వాళ్ళకి అన్వయించదు. అంటే శాశ్వతమైన సుఖం వస్తుంది, దీన్ని వదులుకో అంటే ఎవడిగో పట్టించుకోడు అంటున్నారు. మహారాజు గారు చెప్తున్నారు, దుఃఖము భయము అనే వాటిల్లో తూర్పు పడమర అనే తేడాలు లేవు. ఆ సమస్య విశ్వానికంతటికీ చెందింది. దుఃఖము, దుఃఖాన్ని వదిలించుకోవటము అనేవి అన్ని జీవులకు సంబంధించిన విషయం. యోగం అంటే అదే, తనను తాను అర్థం చేసుకోవటం ద్వారా విముక్తిని పొందే శాస్త్రము, కళ అన్నారు. ఇక్కడ శాస్త్రము అంటేనేమో ఒక
నియమం, రూల్ ప్రకారం ఇట్లా 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 అని ఖచ్చితంగా చెప్పడం వేదాంత శాస్త్రం. కళ అంటేనేమో దాన్ని ఉపయోగించుకుని ఒక యుక్తితోటి, నేర్పరితనంతో దాన్ని పొందాలి. ఏమిటి కళ, నేర్పరితనం అంటే తన దగ్గరే ఉంది. తన దగ్గరే ఉన్నదాన్ని తాను పొందటానికి ఇట్లా ఇట్లా అని చెప్పడం ఒక శాస్త్రం, సైన్స్. దాన్ని మరి జాగ్రత్తగా చూచి, సూక్ష్మంగా చూచి, ఓహో ఇట్లా పడు, ఓహో దీన్ని వదిలేయాలి, ఇట్లా పండాలి, ఇట్లా ఉండాలి, సాక్షిగా ఉండాలి, ఇట్లాంటి మాటలు ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక నేర్పరితనం లోపల కలగాలి. అందుకని ఇది రెండు అంటున్నాడు. శాస్త్రము అంటే అర్థం చేసుకోవడం వరకు శాస్త్రం, దాన్ని అనుభవంలో గ్రహించడం కళ. మళ్ళీ ప్రశ్న, నేను యోగానికి అర్హుణ్ణి అని నేను అనుకోవటం లేదు. మహారాజు గారు, మరి ఇంకా దేనికి అర్హుడివి నువ్వు అని ఎట్లా ఎదురు అడుగుతున్నారు చూడండి. నువ్వు దేనికి అర్హుడివి? నువ్వు ఇక్కడికి రావటం, పోవటం, ఇక్కడ సంతోషాలు ప్రపంచంలో వెతుక్కోవడం, రాగాలు, ద్వేషాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం తెలుస్తుంది? నువ్వు పరిమితులకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు. అంటే నిన్ను ఈ శరీరం బంధించి ఉంది. ఆ పరిమితుల నుంచి బయటపడి నిజమైన సుఖం పొందాలనే నీ తపన ఉన్నది. ఇక్కడ మహారాజు గారు చెప్పిన దాంట్లో అతను అవి ఇవి చూసి మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. అదే సూచిస్తుంది అతనికి ఏదో తపన ఉన్నది అని. పైకి నాకు యోగానికి అర్హత లేదు, నాకేం అక్కర్లేదు అంటున్నా, మరి మహారాజు గారి దగ్గర ఎందుకు వచ్చాడు? ఒక తపన ఉన్నది, గ్రహించలేకపోయినా అటువంటి తపన ఉన్నది అని. నీ అజ్ఞానంలో నువ్వు పొరపాట్లు చేస్తూ ఉంటావు, నీకు ఇతరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటావు. కానీ సుఖం, నిజమైన సుఖం పొందాలనే తపన లోపల ఉన్నది, దాన్ని కాదనలేవు. అదే కోరిక, అదే తపన జన్మను కోరుకుంటుంది, ఇంద్రియ సుఖాలను కోరుకుంటూ ఉంటుంది. ఆ తపన ఎటువంటిదంటే, ఒక ఓడలో తీసుకువస్తూ ఉన్న దూది సరుకులో ఒక చిన్న నిప్పు రవ్వ పడినట్లు. ఏమవుతుందంటే, పెద్ద దూది బస్తాలు అవేవో ఉంటే ఒక చిన్న నిప్పు రవ్వ పడ్డ క్రమంగా అంటుకుని పెరిగి ఆర్పడానికి వీలైనంత మంట అవుతుంది. దేనికి చెప్పారు ఈ పోలిక? నీలో ఉంది సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి అంటున్నావు, అది దొరకట్లేదు అని నువ్వు నీ ప్రాపంచిక అనుభవాల ద్వారా గుర్తిస్తూ వచ్చినప్పుడు నిజమైన సుఖం ఎక్కడా అనేటటువంటి మాట కూడా బయటకు వస్తుంది. అంటే ముముక్షుత్వం, మోక్షం కావాలి, విముక్తి కావాలి అనేటటువంటిది ప్రస్తుతం ఇంకా బయటపడలేదు, కానీ పనిచేస్తూనే ఉంది అని. మోక్షం అంటే విడుదల అనేది అది ఒక సహజమైన ప్రక్రియ. రాను దాన్ని తీసివేయడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది. అంటే ముముక్షుత్వం బాగా గట్టిపడుతుంది. ఇది ప్రపంచానుభవాలను చూసి సుఖం కావాలి, అబ్బాయి వస్తుంది పోతుంది, అటువంటిది కాదు. నిజమైన సుఖం కావాలని ఎప్పటికైనా కలిగి తీరుతుంది అంటున్నారు ఆయన. నువ్వు కావాలనుకుంటే అటువంటి శాశ్వత సుఖాన్ని ఇప్పుడే పొందవచ్చు. ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఈ విధంగా అన్వేషించటము, దాని గురించి ఊరికే ఆలోచిస్తూ ఉండటము చాలా అసహజంగా కనిపిస్తోంది. సహజమేమిటి? ప్రపంచంలో కూడా అవి ఇవి పనులు చేసుకోవటం, అనుభవించడం. మీరు ఇక్కడ కూర్చొని శాశ్వతమైన సుఖం అనుకుంటూ కూర్చోవడం నాకు అసహజంగా అనిపిస్తోంది అంటున్నాడు ఆయన. మహారాజు గారు నీ కర్మ నువ్వు అనుభవించు అనకుండా సమాధానం చెప్తున్నారు. నువ్వు చెప్పేటటువంటి సహజ స్థితి ఎటువంటిదంటే,
పుట్టుకతోటే వికలాంగుడుగా ఉన్నవాడి లాంటిది. చూడండి ఎటువంటి పోలిక చెప్పారో. పుట్టుకతోటే వాడు కుంటో గుడ్డో అవిటి వాళ్ళలాగానే పుట్టాడు. వాడు దాంతోటే తృప్తిపడి అట్టట్టట్ట జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాడు. దాంతోటే ఏదో రకమైన తృప్తి ఉంది వాడికి. నువ్వు కూడా అటువంటి వాడివే. నీకున్న కొద్దిపాటి సుఖాలతోటే నాకు ఇదే చాలు అనుకుంటున్నావు అని అటువంటి పోలిక చెప్పారు. నీకు తెలియకపోవచ్చు, కానీ అది నీకు సహజం కాదు. ఇది ఎవడో ఒకడు అవిటివాడిగా పుట్టి ఇది నాకు సహజం అనుకుంటున్నాడు. నువ్వు కూడా అటువంటి వాడు. కానీ కాలు, చెయ్యి, కన్ను, చెవులు అన్నీ బాగా ఉంటే అది సహజం. అదేవిధంగా కొద్దిపాటి సుఖాలు అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటే అది సహజం అనుకుంటూ ఉంటే తప్పు. నీలోనే ఉన్న సుఖం, ఎప్పుడు ఉండేటువంటి సుఖం, అది బహిర్గతం చేసుకొని అదే స్థితిలో నిలబడిపోవటమే సహజము అని నీకు తెలియటం లేదు ఇప్పుడు అంటున్నారు. ఏది సహజమో ఏది సాధారణమో నీకు తెలియదు. నీకు తెలియదు అన్న విషయం కూడా నీకు తెలియదు. ఆయన మొహమాటం లేకుండా అడుగుతుంటే మహారాజు గారు కూడా మొహాన కొట్టినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం నువ్వు ఊరికే అటు ఇటు కొట్టుకుంటూ తిరుగుతున్నావు కనుక నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే. ఏ క్షణానైనా నువ్వు పడిపోవచ్చు. నువ్వు మేల్కొనటం, నీ పరిస్థితి ఎటువంటిదో తెలుసుకోవటం మంచిదవుతుంది. నీవు ఉన్నావు, అది నీకు తెలుసు కదా. నువ్వు ఎవరు అది నీకు తెలియదు. అది తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో ఆయన అంటున్నాడు. అసలు ప్రపంచంలో ఇంత దుఃఖం ఎందుకుంటుంది? మహారాజు గారు, స్వార్థపరత్వమే దుఃఖానికి కారణం. అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. అంటే నేను అనుకోవటం, నాకు ఇది కావాలి, నాకే కావాలి, ఇది స్వార్థపరత్వం. మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. నాకేమనిపిస్తోందంటే పరిమితుల్లో ఉన్నటువంటి వారికి ఏదో రకమైన దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అంటే నేను పరిమితుల్లో ఉన్నాను. ఏ పరిమితులు? శరీరం ఒక పరిమితి. శరీరం చుట్టూ ఉండేటువంటి డబ్బు గాని, ఇళ్లు గాని, బంధుత్వాల్లో గాని అన్నిట్లో పరిమితులు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా అన్ని ఉండవు. అందువలన దుఃఖం వస్తుంది కదా అంటున్నాడు ఆయనే. అంటే ఇట్లా ఉండాలనుకుంటున్నాం, అట్లా ఉండలేకపోతున్నాం. ఇంతవరకే ఉంటున్నాను, ఇంతవరకే సంపాదించుకోగలుగుతున్నాను, ఇంతవరకే అనుభవిస్తున్నాను. ఇటువంటి పరిమితులు ఉండటం వలన దుఃఖం కలుగుతోంది అన్నారు. మహారాజు గారు చెప్తున్నారు, తేడాలు, తరతమ భేదాలు అనేవి దుఃఖాన్ని కలిగించవు. అన్నిట్లోనూ ఉండే ఏకత్వం సహజమైనటువంటిది, మంచిది. అంటే మహారాజు గారు ఆత్మ లేక పరమాత్మ స్థితిని చెబుతున్నారు. అనేకమైనటువంటి తేడాలు ఉన్నాయి. నువ్వు చిన్నవాడు, ఇంకోటి పెద్దవాడు. నువ్వు ధనవంతుడు, ఇంకోటి పేదవాడు. ఇట్లా ఎన్నో తేడాలు ఉండొచ్చు. కానీ అన్నిట్లోనూ ఒక ఏకత్వం ఉన్నది. ఏంటి ఏకత్వం? జీవితం అని, తెలివి అని, దేవుడు అని, పరమాత్మ అని, ఇట్లా ఏ మాటలు, ఇట్లా రకరకాల మాటలు చెప్పొచ్చు. అర్థం చేసుకునే వాళ్ళని బట్టి, చెప్పేవాళ్ళని బట్టి రకరకాల మాటలు వాడచ్చు. మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, ప్రపంచంలో కనపడే దుఃఖానికి అసలైన కారణం ఏంటంటే తనను తాను వేరు చేసుకుని భేదాన్ని చూడటం. అంటే ఇతరులతో తనకుండేటటువంటి సహజైక్యం, అందరూ మానవులని గాని, అందరూ పరమాత్మ స్వరూపులని గాని, అటువంటి దాన్ని గ్రహించలేక నేను వేరు, నేను ఇంత మాత్రమే అనుకుంటే దుఃఖం వస్తుంది అన్నారు. అన్నిటిలోనూ పరమాత్మ చూస్తుంటే ఏం జరుగుతుంది? ఎవడు బాధపడుతున్నా, ఎవడు సుఖపడుతున్నా, ఎవడు చిన్నగా ఉన్నా, ఎవడు పెద్దగా ఉన్నా, ఎవడు ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా అంతా పరమాత్మ విలాసంగానే కనపడుతుంది. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో ఎన్నో బాహ్యమైన తేడాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ
అన్నిట్లోనూ సమానంగా ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించాలి. ఇప్పుడు మహారాజు గారు చెప్పింది ఆ ఏకత్వం మనుషుల్లోనే కాదు, సమస్త ప్రాణుల యందు, ఇంకా చెబితే ప్రాణం లేని వాటి యందు కూడా ఉన్న పరమాత్మతత్వం. దాన్ని చూసుకోగలిగితే అప్పుడు ఇంకా పరిమితులు ఉండవు, దుఃఖము ఉండదు. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఇదే ఉపనిషత్తులో వస్తుంది, భగవద్గీతలో ఉంది, మనం చూసే యోగ వాసిష్టం, అష్టావక్ర గీత వీటిలో ఉంది. సర్వభూతముల యందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను చూస్తూ ఉంటే వాడికి శోకమోహములు ఉండవు. అది ఎట్లా కుదురుతుంది అంటే ఆ మారని స్వరూపాన్ని, దుఃఖం లేని స్వరూపాన్ని తనలో చూసుకుని అదే అంతటా ఉంటుంది కదా అని తర్వాత చూడాలి. అప్పుడు శాశ్వతమైన సుఖము. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివో